పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో బాగా స్లో అనే విషయం చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా పూర్తయ్యాక రెండోది అనౌన్స్ చేసేందుకే బోలెడంత టైం పడుతుంది. అది పూర్తయ్యేందుకు ఎంత టైం పడుతుందో అసలు చెప్పడమే కష్టం. ఇన్నేళ్లు ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు స్పీడ్ పెంచాడు పవర్ స్టార్. ఒకేసారి 3 ప్రాజెక్టులను డీల్ చేసేస్తున్నాడు. ఇప్పటికే కాటమరాయుడు మూవీని ఫినిష్ చేసేస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ తో మూవీ మొదలు పెట్టేయనున్నాడు. మరోవైపు తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా ఏఎం రత్నం నిర్మించే మూవీ కూడా చేయనున్న పవన్ ఇప్పుడు మరో సినిమాకి అంగీకరించాడట. కొన్ని నెలల క్రితం పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరికి అడ్వాన్సులు ముట్టజెప్పింది. కానీ త్రివిక్రమ్ పవన్ సినిమా రాధాకృష్ణ చేతికి వెళ్లిపోయింది. మైత్రి దగ్గర అడ్వాన్స్ తీసుకోవడంతో పవన్ కు బదులుగా మహేష్ తో మూవీ చేసేందుకు త్రివిక్రమ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మహేష్ 26వ సినిమా ఇదే అంటున్నారు. మరోవైపు పవన్ దగ్గర మైత్రి సంస్థది 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఉంది. కమిట్మెంట్ నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు వీళ్లకు ఓ చిత్రానికి చేసేందుకు అంగీకరించాడట పవన్. ఇంకా డైరెక్టర్ అయితే ఫిక్స్ కాలేదు. కానీ మైత్రి మేకర్స్ బ్యానర్ కి పవన్ సినిమా చేయడం అయితే ఖాయం. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.